గెలుపులో లేని లాభాలు ఓడిపోవటంలో ఉన్నాయి. నేర్చుకునేవాడి ఓడిపోయిన తర్వాత ఓడిపోయానని నిర్ణయించుకోవడం తప్పు. ఓడిపోని వాడు ఎవడో లేడు ప్రపంచంలో. ఓడిపోతాడు. ఓడిపోయిన వాడే. ఒక 26 సంవత్సరాల ఒక యువకుడు దశరథ్ మాంఝీ మన భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో 1934 సంవత్సరంలో పుట్టాడు. ఎలాంటి ఊర్లో పుట్టాడో తెలుసా? చాలా మారుమూల కుగ్రామం. అవును, తాగడానికి నీళ్లు కూడా లేవు. నీళ్లు కావాలి అంటే వేరే ఊరికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఊరు దాటి వెళ్ళాలి. ఊరు దాటాలంటే ఊరికి అడ్డంగా ఒక కొండ ఉండేది. కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. కొండ చుట్టూ వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు చుట్టుకొని వెళ్ళాలి. ఒకరోజు ఏమైందంటే అతను రోజువారి లాగానే అతను కూలి పని చేసుకుందాం అనేసి ఊరు బయటికి వెళ్ళిపోతాడు. ఒకటి పని చేసుకుంటుంటాడు. మధ్యాహ్నం సమయమైంది. తన భార్య గర్భిణిగా ఉంటుంది. ఆమె ఆహారం తీసుకుని తన భర్తకు అందిద్దామని చెప్పేసి మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తుంది. వెళ్తూ కొండ దగ్గరికి వెళ్ళి కొండ దగ్గర కాలు జారి పడిపోతుంది. ఆ పరిస్థితిలో ఆమె కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఆ ఊళ్ళో వైద్యం చేసే అవకాశం ఉండదు. వెంటనే భర్త పరిగెత్తుకుని వస్తాడు. విషయం తెలిసి ఆమెను తీసుకుని పట్టణానికి తీసుకెళ్తాను. పరుగు కొండ ఎక్కి దిగే లోపలనే భార్య చనిపోతుంది. ఎంతో ప్రేమించిన భార్య కూడా లేకుండా పోయింది. విషాదంలో వచ్చేసాడు. ఏం చేయాలో అర్థం అవడం లేదు. కూర్చున్నాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఒక ఆలోచన తట్టింది. తన చూపు కొండ మీద పడింది. ఈ కొండ అడ్డంగా ఉండడం వల్లే కదా నా భార్య చనిపోయింది. ఈ కొండని చీల్చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఒక సుత్తి తీసుకున్నాడు. ఒక ఉలి తీసుకున్నాడు. కొండను పగలగొట్టడం మొదలు పెడతాడు. బంధువులు వచ్చారు, నచ్చ చెప్తున్నారు. ఊరు వాళ్ళు వస్తున్నారు, నచ్చ చెప్తున్నారు. మాట వినడం లేదు. కొన్ని రోజుల తర్వాత చెప్పడం మానేశారు. ఆ కొండ దగ్గరే ఉండడం మొదలుపెట్టాడు. వర్షం చూడడం లేదు, ఎండ చూడడం లేదు, చలి చూడడం లేదు. ఒకే లక్ష్యం, కొండను చీల్చాలి. 26 సంవత్సరాల వయసులో అనుకున్నాడు, చేస్తున్నాడు. 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చేసాయి. 46 సంవత్సరాలు వచ్చేసాయి. 48 సంవత్సరాలు, 22 సంవత్సరాల జీవితాన్ని అక్కడ పెట్టేసి 36 అడుగుల పొడుగా ఉన్నటువంటి ఆ కొండని, 30 అడుగుల వెడల్పు కొండని చీల్చేశాడు. నాకు లక్ష్యం ఉంది, నేను చీల్చి చూపిస్తాను కొండనన్నాడు. 22 సంవత్సరాలు నాన్ స్టాప్ వర్క్ చేశాడు. ఒక రోజు ప్రయాణం పట్టి ఆ దారి ఇప్పుడు దాని ప్రయాణం అర్ధగంట మాత్రమే. దీన్ని చూసి బీహార్ గవర్నమెంట్ గుర్తించింది. అక్కడ పర్మనెంట్గా రోడ్ ఎక్కించేసి దశరథ్ మాంఝీ రోడ్గా పేరు పెట్టింది. అంతేకాదు ఆ ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కట్టించేసింది గవర్నమెంట్. దశరథ్ మాంఝీ హాస్పిటల్, దశరథ్ మాంఝీ స్కూల్. అంతేకాదు ఆ బీహార్ గవర్నమెంట్ తరపు నుంచి ఎవరైతే గొప్ప సామాజిక సేవ చేస్తారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ఒక పెద్ద అవార్డుని పెట్టింది. ఆ అవార్డు పేరే దశరథ్ మాంఝీ అవార్డ్. ఎగ్జామ్స్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఇంటర్వ్యూలో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. బిజినెస్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. జీవితంలో ఉన్న రిలేషన్స్లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. ఏది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. ఎవరు కూడా మిమ్మల్ని నిలబెట్టారు. ఓడిపోయినప్పుడు అందరూ సూటిపట్టి మాట్లాడే వాళ్ళే. ఓడిపోయారు. డోంట్ బ్లేమ్ అదర్స్. దానివల్ల ఓడిపోయాను, ఈమె వల్ల ఓడిపోయాను, ఇతని వల్ల ఓడిపోయాను, ఇలా జరగడం వల్ల ఓడిపోయాను, వాళ్ళు అలా చేశారు కాబట్టి ఓడిపోయాను. చరిత్రను సృష్టించేవాడు, చరిత్రను చదివేవాడు ఎప్పుడు ఒకడు.